హైదరాబాద్ నగర ప్రజలపైన తీవ్ర భారం మోపేలా పెంచిన మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మూటా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ఒకటి. కోటికి పైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో లక్షలాది ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన మెట్రో రైలును తమ ప్రధాన రవాణా మార్గంగా ప్రయోగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో టికెట్ ధరల పెంపు ప్రతినిత్యం మెట్రోలో ప్రయాణించే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని ఎమ్మెల్యేలు లేఖలో వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల వలన పేద, మధ్యతరగతి వర్గాలపైన భారీగా భారం పడిందని, ఈ నేపథ్యంలో మెట్రో టికెట్ ధరలు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరగడం ద్వారా ఒక సాధారణ ప్రయాణికుడికి నెలవారీ ఖర్చు కనీసం 500 నుంచి 600 వరకు పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఇది ఆయా కుటుంబాలపైన అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతుందని, విద్యార్థులు, రోజువారీ కార్మికులు మరియు చున్య ఉద్యోగస్తులు ఈ ధరల పెంపుతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని నగర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు చవకైన, వేగవంతమైన, నమ్మదగిన సేవలను అందించడం. కానీ మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ ప్రజా రవాణా వ్యవస్థపై పగబట్టినట్టుగా కనిపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను ప్రశ్నించారు. అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, బెర్లిన్, టోక్యో వంటి చోట్ల ప్రభుత్వ సబ్సిడీలతో ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న హైదరాబాద్ నగరం కూడా అంతర్జాతీయ నగరాల మాదిరిగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అతి తక్కువ భారంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక హైదరాబాద్ మెట్రో కూడా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి, కానీ ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం కాదు అన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని ఎమ్మెల్యేలు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ లక్షలాది ఉద్యోగులు మెట్రో సేవలను ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు రాసిన బహిరంగ లేఖలో వివరించారు. అలాగే యూనివర్సిటీలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మెట్రోపై ఆధారపడుతున్నారన్నారు. మెట్రో రైల్ టికెట్ ధరల పెంపు వల్ల వారు ఇతర రవాణా మార్గాలకు మారే పరిస్థితి ఉందని చెప్పారు. ఇది నగరంలో ఇటీవల పెరిగిపోతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇప్పటికే హైడ్రా, మూసి పేరిట పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వీధి వ్యాపారులను సైతం రోడ్డున పడేసి వారందరి బతుకులను దుర్భరం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మరోవైపు కమిషన్ల వేటలో రియల్ ఎస్టేట్ను పూర్తిగా కుదేలు చేసి అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలను దెబ్బతీశారని అన్నారు. ఆర్థిక ఇంజన్ లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి కోలుకోలేని నష్టం చేసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని వివరించారు.
ఇన్ని రకాల సవాళ్ల మధ్య చితికిపోయి బతుకు పోరాటం చేస్తున్న పేద మధ్యతరగతి జీవితాలపై మెట్రో ఛార్జీల రూపంలో భారం మోపడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెంచిన మెట్రో రైల్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరవాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి మెట్రో సదుపాయాలు ఉన్నాయి. దీంతో కొంత ప్రయాణం సులభమైపోయింది. చాలా వరకు కూడా ఏదైతే ఉద్యోగులు కావచ్చు, ఇతర ప్రజలంతా కూడా మెట్రో పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర భారం మోపేలా హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధర పెంపును పెంచింది. దీంతో చాలా మంది ప్రయాణికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే బస్సులలో ఉచిత బస్సులో పెట్టడం వల్ల చాలా మంది ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురవుతున్న తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే మెట్రో ప్రయాణానికి మరింత వెసులుబాటు కల్పించాల్సిందిపై మెట్రో ఛార్జీలు పెంపుతో ఇవాళ మరొకసారి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా ఉంది. 1 కోటికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించిన తరుణంలో మెట్రో రైలు ప్రారంభించింది. తమ ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో టికెట్ ధరల పెంపును ప్రతినిత్యం మెట్రోలో ప్రయాణించే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి జీవితాలు భిన్నమవుతున్నాయి, పూర్తిగా భారంగా మారుతున్నాయి. ఇవాళ అప్పుల ఊదిలో కూరుకుపోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మెట్రో టికెట్ ధరలు 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెరగడం అనేది సాధారణ ప్రయాణికునికి నెల ఖర్చు కనీసం 500 నుంచి 600 వరకు పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయా కుటుంబాల్లో అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతుంది ఈ పెంపు అనేది కూడా లేఖలో పేర్కొంటూ విద్యార్థులు, రోజువారీ కార్మికులు, చిన్న ఉద్యోగస్తులు ఈ ధరతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రాథమిక లక్ష్యం ప్రజలకు చవకైన, వేగవంతమైన, నమ్మదగిన సేవలను అందించడమే కానీ మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ పగబట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది మెట్రో ధర పెంపుతో అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, బెర్లిన్, టోక్యో వంటి చోట్ల ప్రభుత్వ సబ్సిడీతో ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తుంటాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం దానికి విరుద్ధంగా పెంపు జరగడం వల్ల ఇవాళ చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తూ అతి తక్కువ భారంతో ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్ మెట్రో కూడా అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం అన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇప్పటికైనా మెట్రో ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఐటీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంబంధించిన లక్షలాది మంది ఉద్యోగులు మెట్రో సేవలు ఉపయోగిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం వాళ్ళ మెట్రో పైన ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా మెట్రో పెంపును తక్షణమే తగ్గించాలి, యథావిధి స్థితి కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్య సమస్య మరింత తీవ్రతం చేసే ప్రమాదం ఉంది ఈ మెట్రో ఛార్జీల పెంపు అనేది కూడా గుర్తు చేశారు. అయితే మరోవైపు కమిషన్ల వేటలో రియల్ ఎస్టేట్ ను పూర్తిగా కుదేలు చేసి అత్యంత ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలు దెబ్బతీశారు. అధిక ఇంజన్ లాంటి హైదరాబాద్ ఆర్థిక బ్యాండ్ ఇమేజ్ కోలుకోలేని నష్టం చేసి ఆర్థిక కుప్పకుంటారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మెట్రో ధరలు పెంచేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మొన్న బెంగళూరులో 100% మెట్రో ధరల పెంపుతో ప్రయాణికుల సంఖ్య 13% తగ్గిన విషయాన్ని కూడా ఈ లేఖలో గుర్తు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అనంతరం తీవ్ర విమర్శలతో, ప్రజా వ్యతిరేకతతో అక్కడ సీఎం స్వయంగా జోక్యం చేసుకుని ధరలపై వెనుకడుగు వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఒకవైపు 18 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన పరిపాలన విధానాల వల్ల నగరం అస్తవ్యస్తంగా ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మరోవైపు ఈ ప్రభుత్వం ప్రజలపై అనవసరమైన మార్గాల్లో
నిర్దేశించి మెట్రో రైలు ప్రయాణాలు రద్దు చేయడం, ప్రజా రవాణా వ్యవస్థ గొడ్డలు పెట్టు లాంటి ఈ సమయంలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులో నడిపించడం చేత కానీ మీ ప్రభుత్వం మెట్రో విస్తరించాలంటూ చేస్తున్న ప్రచారం చూసి హైదరాబాద్ నగర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇప్పటికైనా సామాన్య ప్రజల పక్షాన ఉద్యోగ జీవుల తరఫున విద్యార్థుల గొంతుగా రాస్తున్న లేఖ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. టికెట్ ధరల పెంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెంటనే మెట్రో ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కోరారు. ప్రైవేటు కంపెనీల లాభ నష్టాల ప్రాతిపదికన కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర రాజధాని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ లివిల్.